మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ గోనుగంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురువు గారు. మణికంఠ గారు నమస్కారం అండి. 2026లో మొదటి 6 నెలలు మనకి ఫినిష్ అయిపోయాయి. మరి సెకండ్ హాఫ్ లో భాగంగా జూలై నెల తులారాశి వాళ్ళకి ఓవరాల్ గా ఎలాంటి పరిణామాలు వీళ్ళు ఎదుర్కోబోతున్నారు, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ నెల? ముందుగా మణికంఠ గారు, ఈ జులై మంత్ యొక్క విశిష్టత మనం తెలుసుకుందాము. ఎందుకంటే ఆ మాసం ఎంత గొప్పదో తెలుసుకుంటే ఆ మాసంలో ఉన్న రోజు కూడా అంత గొప్పగా ఉంటుంది, మన లైఫ్ కూడా అంత గొప్పగా ఉంటుంది. సో ఆ విధంగా మనం ఇండివిజువల్ లైఫ్ నేచర్ నుంచి వ్రతాలకి కాలానికి మన మహర్షులు అలైన్మెంట్ చేశారనమాట. అందుకనే మాసాలు, తిథులు, మోడాలు ఇవన్నీ రకరకాలు పెట్టేశారు. ఇందులో మనం ఫస్ట్ జులై మంత్ చూసుకుంటే చాలా చాలా చేంజెస్ ఉన్నాయండి. ఇందులో ఒకటి, మాసం ఫస్ట్ 15 days నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది 13వ తారీఖు వరకు. 14 నుంచి మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అవుతుంది. ఇందులో ఎప్పుడైతే మనకి ఆషాఢ మాసం స్టార్ట్ అయిపోతుందో మనకి దేవి నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని స్టార్ట్ అయిపోతుంటాయి. వారాహి నవరాత్రులు అని అంటూ ఉంటారు. అయితే ఆ తర్వాత మనకి ఏమవుతుందంటే ఇమ్మీడియట్గా మనకి కర్కాటక రాశిలోకి ఎప్పుడైతే ప్రవేశం చేస్తూ ఉన్నాడో మనకి ఏమంటారు, కర్కాటక సంక్రమణ దక్షిణాయనం అంటారు. ఎప్పుడైతే దక్షిణాయనం స్టార్ట్ అవుతుందో మనకి చాతుర్మాస వ్రతం అని స్టార్ట్ అవుతుంది. అది మనకి తొలి ఏకాదశి పండుగ ఉంటుంది. మనకి తొలి ఏకాదశి వచ్చేటప్పటికి ఎప్పుడు వస్తుంది, 25వ తారీఖు వస్తుంది. చాతుర్మాస వ్రతం 26 నుంచి స్టార్ట్ అవుతుంది. 29వ తారీఖు గురు పూర్ణిమ ఉంది. అంటే ఇప్పుడు ఈ ప్రకారం చూసుకుంటే మనకి గురుమోడం ఉంది, వారాహి నవరాత్రులు ఉన్నాయి, చాతుర్మాసం ప్రారంభమవుతుంది, ఆషాఢ మాసం ప్రారంభమవుతుంది, గురు పూర్ణిమ ఉంది. సో ఇన్ని రకాల విశిష్టతలు మనకి ఈ మాసంలో కలిగి ఉన్నాయి కాబట్టి ఇది చాలా ముఖ్యము, అందరూ సెలబ్రేట్ చేసుకోవాల్సిన మాసం అని చెప్పుకోవచ్చు. మరి జ్యోతిష శాస్త్రం ప్రకారంగా గ్రహాలు మారుతూ ఉంటాయి కాబట్టి 3 గ్రహాలు మారుతున్నాయి. జూలై 4వ తారీఖు, 7వ తారీఖు, 16వ తారీఖు. ఇందులో వచ్చేటప్పుడు శుక్రుడు, బుధుడు, సూర్యుడు వరుసగా మారుతూ ఉన్నారు కాబట్టి మనం ఈ 12 రాశుల వారికి టోటల్గా ఎలా ఉండబోతుంది ఏంటనేది దీని గురించి తెలుసుకోవాలి. సో మనం తులారాశి చూసుకుంటే బాగున్న రాశులు ఇది ఒక రాశిని మనం అనుకోవచ్చండి. అంటే ఏమంటారు, వృషభ రాశి చాలా చక్కగా ఉంది జూలై మంత్లో. సెకండ్ బెస్ట్గా ఉన్న రాశి ఇదని చెప్పుకోవాలి. ఇందులో ముందు డీటెయిల్స్ చెప్పుకోబోయే ముందు ఇందులో ఉన్న నక్షత్రాలు చిత్త 2, 3, 4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా ఇందులో ఉంటారు. పేరు బలం బట్టి మనం చూసుకుంటే రా, రీ, రూ, రే, రో, తా, తీ, తూ, తే అన్న అక్షరాలు ఇందులో ఉంటాయని గమనించాలి. నెక్స్ట్ మనకి ఇందులో లఘు గోచారం, సూక్ష్మ గోచారం ప్రకారం టోటల్గా ఏమంటారు, చిన్న చిన్న వర్డ్స్లో హోల్ మంత్ అంతా ఎలా ఉంది మనం చెప్పుకోవచ్చు. ఇది సంస్కృతంలో ఉంటుందండి. క్రియాఫలం మృతిం విఘ్నం అభయం అంటాడు. అంటే ఏదైనా పని చేస్తే అందులో ఫలితం ఉంటుంది, రెండోది అభయప్రదంగా ఉంటుంది, మూడోది ఆటంకాలు ఉంటాయి కానీ వాటిని అధిగమించి ముందుకెళ్ళిపోతూ ఉంటారు. అయితే కుజుడు ఇప్పటిదాకా మన సూర్యుడు ఎలా ఉండటం వల్ల ఎలా ఉందని చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కుజుడు ఏం చేస్తారంటేనండి, కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఉందన్నమాట. కొన్ని యాంగిల్లో చాలా బాగుంది, కొన్ని యాంగిల్లో సపోర్ట్గా కూడా ఉంది. ఫస్ట్ ఎక్కడ బాగుంటుందండి, కుజుని వల్ల ధన ప్రవాహం వస్తుంది, అనుకున్న పనులు విజయవంతంగా కంప్లీట్ అవుతాయి. మరి ఎక్కడ ప్రతికూలంగా ఉంటుందంటే మనకి సంస్కృతంలో ఏం చెప్తారంటే ప్రవాస కార్యహాని సాత్ కాసారోగ పీడనం స్థాననాశనం రుణచ్ఛేద అష్టమస్తే భవేత్ ధారాసుతే అంటారు. దీని మీనింగ్ ఏంటంటేనండి, ప్రవాస అంటే ఫారిన్ లో ఉండటం, అవుట్ స్టేషన్కి వెళ్ళటం, అక్కడ ఉండటం జరుగుతూ ఉంటుంది. కార్యహాని సాత్ ఏదైనా పని చేస్తే అందులో సరైన రిజల్ట్ రాకుండా దానికి ఆటంకాలు వచ్చాయి, ఆ రిజల్ట్ హాని జరిగే అవకాశం ఉంటుందని చెప్తూ ఉంటారు. అంతేకాకుండా కాసారోగ పీడనం, కొంచెం కాఫ్ అవన్నీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాననాశం రుణచ్ఛేద అంటే వీళ్ళు ఏదైనా జాబ్ చేస్తుంటే ఆ జాబులో ఆటంకాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఒడిదుడుకులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ప్రెషర్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా రుణచ్ఛేద, అప్పులు వాళ్ళు వచ్చి విపరీతంగా అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు ఇంతకుముందు ఎక్కడైనా అప్పులు చేస్తుంటే చాలా మాకు కట్టాల్సిందే అని తీవ్రంగా ఒత్తిడి చేసే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఇక్కడ కుజుడి విషయంలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని సందర్భాల్లో అనుకున్న పని కాకుండా ఆటంకాలు సాగిపోయే అవకాశం ఉంటుంది. బట్ ఇక్కడ కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవచ్చు. అంటే టోటల్గా ఒక 75 to 80 చాలా పాజిటివ్గా ఉంది. ఒక 20% మాత్రం అనుకున్న పనుల్లో ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుంది. సో దీనితో పాటు మనకి 9వ స్థానంలో బుధుడు ఉండటం వల్ల బుధుడు అంత ఎక్కువగా ఎఫెక్ట్ చూపించరు. విపరీత వేద కాన్సెప్ట్ వల్ల మ్యాక్సిమం కొంచెం తిండి, జంక్ ఫుడ్ ఎక్కువ తిని గ్యాస్ట్రైటిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, లేజినెస్ ఎక్కువగా ఉంటుంది. అది మనకి బుధుడు వల్ల సైడ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు. బట్ అంత మ్యాక్సిమం ఎఫెక్ట్ ఎవరికి పడదు. ఇప్పుడు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటేనండి, శుక్రుడు వీళ్ళకి 11వ స్థానంలో ఉన్నారు. ఎప్పుడైతే శుక్రుడు 11వ స్థానంలో ఉంటారో ఏమవుతుంది, పుష్టిం కాంతిం తదా ఇష్టికీర్తి సాధనం క్షీరాన్న భోజనం కుర్యా ఏకాదశే ఫలం అంటారు. అంటే 11వ స్థానంలో ఎప్పుడైతే శుక్రుడు ఉంటారో వీళ్ళకి
శారీరకంగా పుష్టివంతంగా ఉంటారు, కాంతివంతంగా ఉంటారు, ఇష్టకార్య సాధకం ఏదైనా అనుకుంటే ఆ పనులన్నీ సాధించుకుంటూ ఉంటారు. క్షీరాన్న భోజనం, మంచి చక్కగా భోజనం అవంతా చేస్తూ హ్యాపీగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఏ ప్రకారంగా చూసుకున్నా కానివ్వండి, ఒక కుజుడు మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నా కానీ మిగతా అన్ని గ్రహాలు సపోర్ట్గా ఉండటంతో ఒక బెస్ట్ మంత్ అట్లీస్ట్ 80% బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ కాంబినేషన్ బట్టి చూస్తే అంటే నాకు వచ్చే కాల్స్ ఇది రియల్ టైంలో ఎలా ఉంటుందంటే చాలా మందికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటిదాకా జాబ్ లేకుండా ఇబ్బంది పడే వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా చెరీష్ డ్రీమ్ చాలా రోజుల నుంచి మనం అనుకుంటున్నాం, అది ముందుకు పోవట్లేదు, ఏంటి అనుకుంటే ఈ టైంలో ఖచ్చితంగా వాళ్ళకి అనుకున్న పనులన్నీ నెరవేరే అవకాశం ఉంటుందని మనకి జనరల్ అబ్జర్వేషన్ అనమాట. అంటే వీఆర్ డూయింగ్ పర్సనల్ లెవెల్ రీసెర్చ్ కదా, ఉన్న మాకేమంటారు నా క్లయింట్స్కి ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్న వాళ్ళు ఎలా ఉంటుంది ఏంటి రకరకాల కాల్ చేస్తూ ఉంటారు కదండి. కొంతమంది మెసేజ్లు పెడుతూ ఉంటారు పర్సనల్గా, ఇదిగోండి మీరు ఇలా చెప్పారు, మీ వీడియో చూసాము, ఇలా వచ్చింది, ఇదిగోండి మీరు చెప్పినట్టు జరిగింది, అందుకు కనెక్ట్ అయిపోయి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకొని ఇండివిజువల్ జాతకం చెప్పించుకుంటూ ఉంటారు. ఇవన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటేనండి, అర్ధసిద్ధి సదా ఆరోగ్యం ఇష్టసిద్ధి బంధుమిత్ర సమాగమ రాజదర్శనం సుసల్లాఫౌ సౌఖ్యం దశమే రవి అంటారు. అంటే చుట్టాంచెల పెద్ద శ్లోకం లాగా ఉంటుంది. దీని మీనింగ్ ఏంటంటే అర్ధసిద్ధి అంటే డబ్బుల ప్రకారంగా బాగుంటుంది, సదా ఆరోగ్యం బాగుండి బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటూ ఉంటారు, సంప్రదింపులు బాగా చేసుకుంటూ ఉంటారు. అయితే రాజదర్శనం సుసల్లాపో అంటారు, అంటే హైయర్ అఫీషియల్ కలవటము, వాళ్ళతో డిస్కస్ చేసుకోవటం, మంచి హెల్దీ అవుట్కమ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని మనం చెప్తూ ఉంటారు అనమాట. అయితే వీళ్ళు ఈ టైంలో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో అటెన్షన్ పే చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవాలి. గురుగారు, ఈ రాశికి సంబంధించిన నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉంటుందంటారు స్పెసిఫిక్ గా? చిత్తా, స్వాతి, విశాఖ నక్షత్రాలు 3 మనం అనుకున్నాం. ఇందులో చిత్తా నక్షత్రం చూసుకుంటే లాభప్రదంగా ఉంటుంది, క్షేమంగా ఉంటారు ఫస్ట్. అంటే ఫైనల్గా ఏమంటే పరవాసము అంటే అవుట్ స్టేషన్ వెళ్ళేది, వేరే చోట్లకి అటు ఇటు ట్రావెల్ చేసే దాంతోపాటు హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, అతిగా భయపడే పరిస్థితులు కూడా ఉంటాయని గమనించుకోవాలి. నెక్స్ట్ స్వాతి నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, వస్త్ర లాభము, క్షేమము. అయితే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటుంది, ఫైనాన్షియల్గా కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ విశాఖ నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, షాపింగ్స్ అవన్నీ చక్కగా చేస్తారు, క్షేమప్రదంగా ఉంటుంది. వీళ్ళకి దేహ పీడనము ధనహీనత అని చెప్తూ ఉంటారు, అంటే శారీరకంగా హెల్త్ కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటుంది, ఫైనాన్షియల్గా క్రైసిస్ కూడా ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో విశాఖ నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పనులు అంత స్మూత్గా కావు, కొంచెం ఆటంకాలతో లేదంటే అప్స్ అండ్ డౌన్స్ కొంచెం డిలే అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ ఫైనల్గా అనుకున్న పనులు అయితే అన్ని విధాలా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి. పరిహారాల పరంగా గురుగారు ఏం చెప్తారు వీళ్ళకి? అత్యవసరంగా ఎవరిని ఎక్కువగా ఆరాధించాలంటారు వీళ్ళు కుజుడికి సంబంధించి పరిహారాలు చేస్తే చాలా బాగుంటుందండి. హనుమాన్ చాలీసా రెగ్యులర్గా చదువుకుంటూ ఉన్న, హనుమంతుడి గుడికి మంగళవారం వెళ్ళేసి వడమాల ఒకసారి సమర్పించినా బాగుంటుంది. వీటితో పాటుగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం కానివ్వండి చేస్తూ, ఇంకా మనకి వీళ్ళకి జంట నాగులు లేదంటే గ్రామ దేవతల్ని వీళ్ళు పూజించినా కానీ చక్కగా కొంత టైం స్పెండ్ చేస్తే బాగుంటుంది. ఇంకా ఎవరికైనా బాగలేదు అనుకున్నప్పుడు మహాన్యాసంతో ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్న, మన్యు పాశుపత అభిషేకం చేయించుకున్న కార్యసిద్ధి, ధన సంపాదన, వీటితో పాటుగా శత్రునాశనం జరుగుతూ చక్కగా ముందుకు దూసుకెళ్లే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మనం ఇదంతా గోచార ఫలితాల కింద చెప్పుకుంటామండి మణికంఠ గారు. దీని ప్రకారం ఏంటంటే ఒక 30% మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకునేవి వాళ్ళకి అప్లై అవుతాయి. అయితే ఇండివిజువల్ జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. కొంతమందికి ఎవరికైతే ఏజ్ 40 to 50 years మధ్యలో ఉండేసి, అంటే +or- 40 years, దీన్ని మిడ్ లైఫ్ క్రైసిస్ అంటూ ఉంటారు చాలా మందికి. లేడీస్కి పోస్ట్ మెనోపాజ్ అని, ప్రీ మెనోపాజ్ అని, జెంట్స్ కూడా ఏమంటారంటే కొంచెం హార్మోనల్ చేంజెస్ ఉన్నాయని చెప్తూ ఉంటారు. అంటే సడన్గా ఏమవుతుందంటే వాళ్ళ లైఫ్లో 10 years కెరియర్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉండి, అకాడమిక్స్ అంతా సక్సెస్ఫుల్గా ఉండి, వాళ్ళ లైఫ్లో ఒక మేనేజర్ లెవెల్లో ఒక ఉన్నతమైన పొజిషన్కి ఆల్రెడీ వచ్చి ఇప్పుడు లైఫ్లో ఒక స్టాగ్నేటెడ్గా ఫీల్ అయి ఉన్నారు, గ్రోత్ లేదు, వ్యాక్యూమ్ వచ్చింది, జాబులు పోయి ఇబ్బందులు పడిపోతున్నారంటే ఒక్కసారి వాళ్ళు సీరియస్గా జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ టైంలో వాళ్ళకి గ్రహ శాంతులని, లేదంటే గ్రహ దోషాలని, లేదంటే శాపాలని ఉంటాయి అనమాట. ఈ శాపాలు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మోడర్న్ సైకాలజీలో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేస్తూ ఉంటారనమాట. బట్ జ్యోతిష శాస్త్రంలో దానికి చాలా వివరణ ఇచ్చారనమాట, శాపాలని, గ్రహ దోషాలని అవన్నీ. ఒకసారి వాళ్ళ గ్రహాలు ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటము, ఏమైనా కానీ హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే ఆయుష్ హోమం చేయించుకోవటం, అంతేకాకుండా
చండీ హోమం, అందరికి ఏదైనా కనుక సీరియస్ ప్రాబ్లమ్స్ కన్సర్న్స్ ఉంటే కనుక చండీ హోమం చేయించుకోవటం, ఇలా మన్యు పాశుపత అభిషేకాలు ఇవన్నీ చేయించుకుంటే వాళ్ళ యొక్క ఎలాంటి సమస్య ఉన్నా కానీ సమస్యకు సంబంధించిన పరిష్కారాలు మనం కనుక్కోవచ్చు. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం అని చెప్పేసి ఇలా అన్నీ చేసుకోవచ్చు. అయితే మనకి ఈ నెల 14వ తారీఖు అంటే జూలై నెల 14వ తారీఖు నుంచి 22 వరకు వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. అంటే నాకు ఇది వచ్చేటప్పుడు పబ్లిక్ మీడియాతో ఇంటరాక్ట్ అవటం థర్డ్ పండుగ అని, లేదంటే 4th అయి ఉండొచ్చు, 3rd or 4th. ఈ ఎవ్రీ ఇయర్ మేము కొన్ని సెలబ్రేషన్స్, కొన్ని హోమాలు, పూజలు అన్ని ప్లాన్ చేయటం, కొన్ని సామూహికంగా, కొన్ని ఇండివిజువల్గా రకరకాలుగా చేస్తూ ఉన్నాం. బట్ ఈసారి కూడా మేము ఏం చేస్తున్నామంటే వారాహి పాశుపత విశేష హోమం అని చేస్తూ ఉన్నామండి. ఇది చాలా పెద్ద హోమము, ఒక దాదాపు 15 మంది దాకా బ్రాహ్మణులు పడుతూ ఉంటారు. ఇది 1 to 1 చేయడం జరుగుతుంది. ఈసారి సామూహికంగా చేయటం లేదు, పోయినసారి చేసేసి అంతా మేము అరేంజ్మెంట్ చేయలేక డబ్బులు రిటర్న్ ఇవ్వడం కూడా జరిగింది చాలా మందికి. బట్ ఇదేంటంటే ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్కి 1 to 1 చేయటం జరుగుతుంది. దాదాపు 15 నుంచి 20 మంది బ్రాహ్మణులు పడుతుంటారు. వారాహి పాశుపత విశేష హోమం చేస్తూ ఉన్నాం అనమాట. దాదాపు 10 మంది. ఇది వచ్చేటప్పుడు 4:30 గంట 5 గంటల పెద్ద హోమం పడుతుంది. ఓన్లీ ఇన్ ఏ డే 2 times. నవరాత్రులు స్టార్ట్ అయిన 14వ తారీఖు నుంచి 22వ తారీఖు వరకు మార్నింగ్ ఒక స్లాట్, ఈవినింగ్ ఒక స్లాట్. ఈవినింగ్ స్లాట్ ప్రిఫరబుల్గా ఎన్ఆర్ఐలకి, అమెరికా ఉన్న వాళ్ళకి చేస్తూ ఉన్నాము. దీనివల్ల ఎందుకు చేయించుకోవాలంటే ఫస్ట్ కార్యజయం, చాలా నాలెడ్జ్ ఉంది, ఎగ్జిక్యూషన్ చేయలో ఫెయిల్ అయిపోతున్నాం అనుకున్న వాళ్ళకి వారాహి అమ్మవారికి చేయించుకోవాలి. రెండోది తగాదులు, శత్రుబాధలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి చేసుకోవాలి. డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే చేయించుకోవాలి. మూడోది రియల్ ఎస్టేట్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, స్టాగ్నేటెడ్గా ఉన్నారో, నేను ఎక్కడో ఆర్టికల్ చూస్తాను, 80,000 అపార్ట్మెంట్లు ఏమో అన్యూజ్డ్, కొంతమంది పేమెంట్ కట్టేసి డ్రాప్ అయిన వాళ్ళు మొత్తం లాక్ అయి ఉన్నారనమాట. ఇలాంటి ఎవరైనా రియల్ ఎస్టేట్లో వాళ్ళు ఉన్నా కానీ లైఫ్లో ప్రోగ్రెస్ లేదు, ధనం లేదు అని అనుకుని ఎవరైనా కనుక అనుకుంటూ ఉంటే ఇది వాళ్ళకి ఈ నవరాత్రుల టైంలో చాలా మంచి ఒక అవకాశము. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ఒకసారి మళ్ళా చెప్తున్నాను, 18 కంటే హోమాలు ఎక్కువ చేయలేము. ఇన్ ఏ డే ఓన్లీ 2, మార్నింగ్ అండ్ ఈవినింగ్. మార్నింగ్ ప్రిఫరబుల్లీ ఇండియన్స్కి, ఈవినింగ్ స్లాట్ ఎన్ఆర్ఎస్కి మేము అరేంజ్మెంట్ చేస్తున్నామండి. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఓవరాల్గా ఈ రాశి వాళ్ళకి ఈ నెల ఏ విధమైన ఫలితాలు ఉండబోతున్నాయో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.